హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన వెయిట్ లాస్ డైట్ డే 6 అన్నమాట. ఈరోజు మార్నింగ్ అయితే వెజిటేబుల్ సూప్, ఇందులోకి క్యాప్సికమ్ ఒకటి, అలాగే టమాటా, ఒక క్యారెట్, చిన్న ఆనియన్, క్యాబేజీ, సగంలో సగం అన్నమాట. ఇది ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నాకు ఒకరు కామెంట్ చేశారు, చాలా హ్యాపీగా అనిపించింది, వీడియోస్ బాగున్నాయి, ఇలానే పెట్టండి అక్క అని. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఒక్కరి నుండి అయినా కామెంట్ వస్తుందా లేదో, చూస్తున్నారో లేదో అన్నట్లు అనుకున్నాను నేను. మీరు పెట్టగానే నాకు మస్తు సంతోషం అనిపించింది. పెడతానండి వీడియోస్, మీరు కూడా ఫాలో అవ్వండి. ఎవరైనా చూడని వాళ్ళు కూడా ఉంటే మన వీడియోస్ అన్నిటినీ చూడండి. ఇప్పుడైతే ఈ సూప్ ఎలా చేయాలి మార్నింగ్లోకి అనేది చూపిస్తాను. ఇందులోకి మనకి వెల్లుల్లి కూడా కావాలి. వెల్లుల్లిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. వెజిటేబుల్ సూప్లోకి మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, తొందరగా కుక్ అయ్యే విధంగా. మీరు ఎప్పుడైనా వెజిటేబుల్ సూప్ తాగారా లేదా అనేది కమెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు తాగలేదు. ఇంకొకటి చెప్పాలంటే, ఇప్పుడు ఇంట్లో ఒకరు డైట్ మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళ కోసం చేయడానికి చాలా ఓపిక ఉండాలి. అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, అలాగే మిడ్ మార్నింగ్, లంచ్, డిన్నర్లోకి ఇవన్నీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా. కొంచెం ఓపికతో ఇవన్నీ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, నేను టైం చెప్తున్నాను కదా, ఏ టైంకి ఏది తినాలనేది, అదే టైంకి కరెక్ట్గా తినండి. ఇప్పటికీ మా హస్బెండ్ అయితే 3 kgs తగ్గారంట. ఇది ఒకటి ఏంటంటే, చేసుకోవడానికి ఖచ్చితంగా కొంచెం ఓపిక అనేది ఉండాలి. ఇంకొకటి, నేను చూయించేది ప్రతి ఒక్క ఫుడ్ హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా అన్నిటినీ చిన్న చిన్నగా కట్ చేసుకోండి. వెల్లుల్లిని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. సగం టేబుల్ స్పూన్లో ఇంకా సగం వేసుకోండి ఆయిల్, అంతే. ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. తర్వాత క్యాబేజీ, క్యారెట్ వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఏంటంటే పచ్చి వాసన అనేది రాకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసేది కూడా. స్టవ్ని సిమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అలాగే ఆనియన్, క్యాప్సికమ్ వేసుకొని కూడా ఫ్రై చేయండి. లాస్ట్కి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోండి. టమాటాని కూడా 1 నిమిషం పాటు కలుపుతూ ఉండండి, అంతే. ఇప్పుడు 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. మీరు ఇంకొంచెం సూప్ ఎక్కువగానే ఉండాలి అనుకుంటే 2 గ్లాసుల వరకైనా వాటర్ని పోసుకోవచ్చు. ఒకసారి మొత్తం కలిపి ఉడికించండి. వెజిటేబుల్స్ అన్నీ మనకు మెత్తగా ఉడికాయ లేదనేది ఏర్పడుతుంది కదా, ఆ టైంలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక చిటికెడు మాత్రమే ధనియాల పొడి వేసి కలపండి, అంతే. మనకు సూప్ అయితే రెడీ అయిపోయింది. మీకు ప్రతిరోజు చెప్తుంటాను కదా బ్రేక్ఫాస్ట్, మిడ్ మార్నింగ్ అని. ఈరోజు అయితే అవి ఏం 2 లేవు, ఒకటే ఉంది. ఓన్లీ బ్రేక్ఫాస్ట్లోకి వెజిటేబుల్ సూప్ చేసుకొని తాగడం, అంతే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ చూపిస్తాను. ముందుగా ఒక కడాయిలో వాటర్ వేడి చేయండి. వాటర్ వేడైన తర్వాత ఒక గిన్నెడు స్వీట్ కార్న్ వేసుకోండి. స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయిన తర్వాత ఒక ప్యాకెట్ మొత్తం మిల్ మేకర్ని వేసుకోవాలి. ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారా, ఇది సోయా చంక్ సలాడ్ అండి. ఇవి మెత్తగా ఉడికిన తర్వాత వాటర్ అన్నీ వంపేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. లంచ్ అనేది 12 నుండి 1 మధ్యలో చేసుకోవాలి. టైమింగ్ అయితే అసలు మిస్ అవ్వద్దు, మీకు మరీ చెప్తున్నాను. ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఏ టైంకి ఏది తీసుకోవాలనేది. టైమింగ్ మిస్ చేయకండి. ఇవి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక చిన్న టమాటాని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఆనియన్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని తినడమే. మీకు కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని తినాలనిపిస్తే ఆ విధంగా వేసుకోవచ్చు. ఇక్కడ మా హస్బెండ్ తినరన్నమాట కొత్తిమీరని, అందుకనే నేను వేయడం లేదు. కొత్తిమీరకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, నిజంగా చెప్తున్నాను. మీరు వేసుకోండి, ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే. మనకిప్పుడు లంచ్ కూడా రెడీ అయిపోయింది. స్నాక్స్లో మీరు ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు, లేకపోతే లెమన్ వాటర్ తీసుకోండి. స్నాక్స్ 4 నుండి 5 మధ్యలో, అది కూడా లెమన్ వాటర్లో తేనె వేసుకొని తాగండి. అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్. మార్నింగ్ వెజిటేబుల్ సూప్ తాగారు కదా డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు. అలాగే మధ్యాహ్నం మేము సోయా చంక్ సలాడ్ చేశాను. ఈవినింగ్ మీకు నచ్చిన ఏదైనా ఒక ఫ్రూట్ తినండి. నైట్ ఏం చేస్తున్నాను అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. తెల్ల శనగలు నానబెట్టేశాను ఈరోజు. ప్రతిరోజు మీకు ఒక 2 కప్పులు తీసుకోమని చెప్తున్నాను కదా నైట్, ఏదైనా ఒక సలాడ్ చేసుకునేటప్పుడు. అదేవిధంగా ఈరోజు కూడా ఏదైనా ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసుల వరకు తీసుకోండి. ఈ తెల్ల శనగల్ని
మార్నింగ్ నానబెట్టేశాను. ఎప్పుడంటే మార్నింగ్ 10కి నానబెట్టేశాను. ఇదేంటంటే తొందరగా ఉడికిపోతాయి. ఈ శనగలని ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి. వాటర్ అన్నీ వంపేసి మనం నానబెట్టేటప్పుడు ఏ గ్లాస్తో అయితే కొలిచి నానబెడతామో అదే గ్లాస్తో వాటర్ని పోసుకోవాలి. ఎందుకంటే నానబెట్టిన తర్వాత ఇంక సైజ్ అనేది పెద్దగా అయిపోతాయి కాబట్టి నేను ఇక్కడ ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు శనగల్ని తీసుకుంటే 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకుంటున్నాను. కుక్కర్ పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకోండి. ఒక 7-8 విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. మెత్తగా ఉడికిపోతాయి. సేమ్ అండి, వాటర్ అన్ని వంపేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఎంత మెత్తగా ఉడికిపోయాయో. మొత్తం పిండిలాగా అయిపోతున్నాయి చూడండి. ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా కూడా వేసుకోండి చిన్నగా కట్ చేసుకొని. నేను చాలాసార్లు చెప్పాను కదా, మా హస్బెండ్ అయితే సరిగ్గా టమాటా తినాలని అనిపించడం లేదంట. అందుకని పక్కన పెట్టేశాను. ఈరోజు అయితే వేయడం లేదు టమాటా. మీరు తినేవాళ్ళు వేసుకోండి టమాటాని. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసుకొని కలపండి. ఇప్పుడు డైట్ చేసే వాళ్ళకి డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. 7 నుండి 8 మధ్యలో డిన్నర్ చేసేయాలి. ఇంకొకటి చెప్తున్నాను, మీలో ఎవరికైనా మరీ ఉడకబెట్టుకొని తినాలని అనిపించని వాళ్ళ కోసం మాత్రమే ఒక 2 డ్రాపులు మాత్రమే ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని వేసుకోండి అంతే. నిజానికి ఆయిల్ అనేది వాడద్దు. మరీ తినాలని అనిపించని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. ఆయిల్ వాడకపోతేనే బెటర్. శనగలతో సలాడ్ చేయడం అయితే అయిపోయింది. బాక్స్ కూడా పెట్టేశాను. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో తీసుకుంటూ ఈ పనిలో ఉంటే మా పాప చూడండి ఇంకో పెద్ద పని పెట్టేసింది. పావులన్నీ కింద పడేసి ఆడుతుంది. ఒక పని అయిపోయేసరికి నాకు ఇంకో పని ఇట్లా రెడీ పెడుతుంది అన్నమాట. మీ పిల్లలు కూడా ఇంతేనా? కమెంట్ చేయండి. హాయ్ చెప్పమని అడిగేసరికి ఎంత ముద్దుగా హాయ్ చెప్తుందో.